ఇక్కడ చూడండి మనకు అనౌన్సేటర్‌లో ఎల్‌వి ట్రిప్ కాయిల్ ఫాల్టీ అని వస్తుంది. సో, నేను రీసెట్ చేసినా రీసెట్ అవ్వట్లేదు. సో, అప్పుడేం చేయాలంటే ఇక్కడ ట్రిప్ కాయిల్స్ హెల్తీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో, మనకొచ్చేసి ఇది బ్రేకర్‌లో 2 ట్రిప్ కాయిల్స్ ఉంటాయి. ఎల్‌వి బ్రేకర్ ఇది. సో, ఒకటి హెల్తీ వస్తుంది. ఒకటి హెల్తీ రావట్లేదు బల్బు. సో, మనం ఒకసారి ట్రిప్ చేసుకొని బ్రేకర్‌లో చెక్ చేద్దాం. ట్రిప్ కాయిల్ హెల్తీగా ఉందా? లేకపోతే ఏదన్నా సర్క్యూట్‌లో ఫాల్ట్ అయిందో చూద్దాం. ట్రిప్ చేసుకుంటున్నాం మనం. ఇదొచ్చేసి మనకు 10/16 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఎల్‌వి సైడ్ సర్క్యూట్ బ్రేకరు. సో, దీంట్లోనే మనకు ట్రిప్ సర్క్యూట్ హెల్తీ రావట్లేదు. సో, నేను ఫస్ట్ ట్రిప్ చేసుకున్నా. తర్వాత ఐసోలేటర్స్ ఓపెన్ చేసుకొని బ్రేకర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో, ఐసోలేటర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రేకర్ పైన మెయింటెనెన్స్ చేస్తున్నామంటే ఇండక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, డైరెక్ట్‌గా బస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, నేను సర్క్యూట్ బ్రేకరు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి చూస్తున్నా. ట్రిప్ కాయిల్ హెల్తీగుందా? బర్న్ అయిందా? ఏమన్నా అని చెప్పేసి. ఇక్కడ చూడండి. ఈ బ్లూ కలర్‌దొచ్చేసి స్ప్రింగ్ చార్జ్ మోటరు. మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి 2 ఇవే ట్రిప్ కాయిల్స్. ఇదొకటి, ఇదొకటి, ఇది, ఇది. సో, అవి 2 చూడడానికి ఫిజికల్‌గా బానే ఉన్నాయి. సో, కనెక్షన్ చెక్ చేద్దాము. సో, మనం ట్రిప్ కాయిల్ చెక్ చేస్తున్నాము. సో, అన్ని పార్ట్స్ టచ్ చేస్తాం కాబట్టి డీసీ ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంసీబీ 1, ఎంసీబీ 2, ఎంసీబీ 3 అని ఉన్నాయి. సో, ఇక్కడ ఫెరూల్ చూస్తే కింద కానీ పైన గాని J1, J2 ఉన్నాయి కదా! అట్లుంటే డీసీ ఎంసీబీలు. ఇది H1, హెచ్‌తో ఇండికేట్ చేసింది కదా! H3 ఇదొచ్చేసి H4. సో, ఇవొచ్చేసి ఏసీ ఎంసీబీ. నేను డీసీ ఆఫ్ చేస్తున్నా. సో, 2 డీసీ సోర్స్‌లుంటాయి. ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసుకో. చూడండి ఇక్కడ టీవీలో అన్ని కనెక్షన్స్ వచ్చినాయి మనకు. ప్యానెల్ నుండి వచ్చిన కనెక్షన్స్ అన్నీ ఇక్కడ కనెక్ట్ అయినాయి. సో, ఈ ట్రిప్ కాయిల్స్ నుండి వచ్చే కనెక్షన్స్ ఎక్కడికెళ్తున్నాయో చూస్తే డ్రాయింగ్‌లో చూడాలి. సో, నేను ఆల్రెడీ చూసినా కాబట్టి ఇవి ఇక్కడికెళ్తున్నాయి. స్ప్రింగ్ చార్జ్ వెనకాల ఉన్న టీవీలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ వస్తున్నాయి. సో, ఫ్రంట్ డోర్‌తో నేను ఇవి చూడలేను. సో, బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయాలి. బట్ దానికి నట్ బోల్ట్‌తో ఫిక్స్ అయింది కాబట్టి ఒకసారి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసినాక మీకు చూపిస్తాను. సో, బ్యాక్ డోర్ ఓపెన్ చేసేలోపు మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఇవొచ్చేసి ఫ్యూజెస్ కనిపిస్తున్నాయి కదా! పైన చూడండి. ట్రిప్ సర్క్యూట్ 1కి, ట్రిప్ సర్క్యూట్ 2కి, క్లోజింగ్ సర్క్యూట్‌కి డీసీ సప్లై ఫ్యూజెస్ ఇవి. సో, కిందొచ్చేసి మోటార్‌కొచ్చేసి ఏసీ సప్లై. సీటీడీ ఉంటుంది దీంట్లో. కెపాసిటర్ ట్రిప్పింగ్ డివైస్ అని చెప్పేసి. సో, ఈ బల్బులు వచ్చేసి మన స్టేటస్ చూసుకోవచ్చు. బ్రేకర్ ఆన్‌లో ఉంటే రెడ్ బల్బు, ఆఫ్‌లో ఉంటే గ్రీన్ బల్బు. స్ప్రింగ్ చార్జ్ ఉందా లేదా చూసుకోవడానికి ఇది. స్ప్రింగ్ చార్జ్ అయితేనే ఈ ఆరెంజ్ బల్బ్ వస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి టీఎన్సీ స్విచ్. టీఎన్సీ స్విచ్ అంటే మనకి ఇక్కడ చూడండి. ఇటు సైడ్ ఏమో ట్రిప్, ఇది న్యూట్రల్‌గా ఉంటుంది. ఇటు సైడ్ క్లోజ్. దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇట్లా ట్రిప్ సైడ్, క్లోజ్ సైడ్. సో, మోటారు ఏమైనా ఓవర్ కరెంట్‌తో ట్రిప్ అయిపోతే దీన్ని రీసెట్ చేసుకోవాలి. స్టార్టర్ ఇది. ఇక్కడ చూడండి. రీసెట్ చేసుకోవడానికి. సో, ఇందులో మాయిశ్చర్ ఏమి ఉండకుండా ఉండడానికి బ్రేకర్‌లో హీటర్ ఉంటుంది. చూపిస్తాను. సో, ఇది హీటర్ స్విచ్. ఇది ఆన్, ఇది ఆఫ్. సో, ఇది లోకల్ రిమోట్ స్విచ్. లోకల్ రిమోట్ స్విచ్ ఎందుకంటే మనకు బ్రేకర్‌ని లోపల కంట్రోల్ రూమ్‌లో ప్యానెల్ దగ్గర నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు. సేమ్ ఇట్లాంటి టీఎన్సీ స్విచ్ ఉంటుంది అక్కడ కూడా. సో, అది ఇక్కడ రిమోట్‌లో పెట్టుకుంటే అక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చు. సో, ఇటు లోకల్‌లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం బ్రేకర్ దగ్గర వచ్చి ఆపరేట్ చేస్తాం. సో, మాక్సిమం టైమ్స్ మనం రిమోట్‌లోనే ఆపరేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కేబుల్స్ అన్నీ మనకు లోపల ఉన్న సిలిండర్ ప్యానెల్స్‌కి వెళ్ళేటివి ఉంటాయి కొన్ని. ఒకటి ఏసీ డీపీ నుండి ఏసీ సప్లై వచ్చేటివి ఉంటాయి. మళ్ళీ అలాగే
డీసీ నుండి కూడా వస్తాయి. డీసీ సప్లై కూడా అవసరం ఉంటుంది. ఇక్కడ ఏసీ సప్లై వచ్చేసి మోటార్ ఉందిగా, స్ప్రింగ్ చార్జ్ మోటారు వెనకాల ఇది ఉందిగా స్ప్రింగ్ చార్జ్ మోటారు, ఇది స్ప్రింగ్. సో మోటారు స్ప్రింగ్ చార్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ ఒక ఏసీ సప్లై పోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఏసీ సప్లై వాడుకోవడానికి. అలాగే దీంట్లో బల్బ్కి కూడా ఒక హోల్డర్ ఉంటుంది. సో ఇది ఆ హోల్డర్ కూడా మనం ఏసీ సప్లై ఇచ్చుకుంటాము. ఇందాక హీటర్ చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకు హీటరు కాయిల్ లోపల ఉంది. సో ఎప్పుడైతే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆన్ చేసుకుంటే మాయిశ్చర్ అనేది క్లియర్ అవుతుంది. ఇదే కెపాసిటర్ ట్రిప్పింగ్ డివైస్. సో ఎప్పుడైతే బ్రేకర్కి ఇమీడియట్గా డీసీ సప్లై ఆఫ్ అయిపోతుందో ఇందులో కెపాసిటర్లో స్టోర్ చేసుకున్న ఎనర్జీతో ట్రిప్ చేసేస్తుంది. మనకు బ్రేకర్ని ఆన్ కండిషన్లో ఉంచదు డీసీ సప్లై ఫెయిల్ అయితే. ఎందుకంటే పీటీఆర్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే బ్రేకర్ హెల్తీగా ఉండాలి. డీసీ సప్లై లేదంటే ట్రిప్ కాయిల్స్ ఆపరేట్ అవ్వవు కాబట్టి ఇమీడియట్గా ట్రిప్ చేసేస్తుంది, సిస్టమ్ నుండి సపరేట్ చేసేస్తుంది. ఇది యాక్సిలరీ స్విచ్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ట్రిప్ కానీ క్లోజ్ కానీ ఇంకేమైనా పల్సెస్కి లేదంటే ఇండికేషన్స్కి ఏదో ఒక స్విచ్ ఉంటుంది. దాన్ని ఒకదాన్ని అన్నిటికీ యూజ్ చేయకుండా ఇప్పుడు మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేయడానికి ఇక్కడ చూడండి యాక్సిల్గా ఒక రాడ్ పెట్టేసుకున్నాము. రాడ్ కొన్నిటిని ఎన్ఓ చేస్తుంది, కొన్నిటిని ఎన్సీ చేస్తుంది. ఆన్ కండిషన్లో కొన్ని, ఆఫ్ కండిషన్లో కొన్ని. సో అట్లా మల్టిప్లై చేసి యూజ్ చేసుకుంటాము. సో మీరు ఇక్కడ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. టైప్ ఆఫ్ బ్రేకరు, మేకు, సీరియల్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరు అండ్ వోల్టేజ్ రేటింగు. సో మేకింగ్ కెపాసిటీ, షార్ట్ టైం కరెంట్ రేటింగు. ఇక్కడ ట్రిప్ కాయిల్స్ వోల్టేజ్ 220 volts DC, క్లోజ్ కాయిల్కి 220 volts DC. సో మోటార్ సప్లైకి 240 volts ఏసీ సప్లై. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇక్కడ నుండి చూడొచ్చు. సో మనం ట్రిప్ కాయిల్, క్లోజింగ్ కాయిల్ కనెక్షన్స్ టీబీలో ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉందని చెప్పాను. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను పైనకి. T3 టీబీలోకి మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఇవన్నీ కనెక్షన్స్. సో ఇవన్నీ లోపల నుండి వచ్చినాయి వైర్స్ ఇదంతా ఇవన్నీ. సో ఒకటి ట్రిప్ కాయిల్, రెండు ట్రిప్ కాయిల్స్, ఒకటి క్లోజ్ కాయిల్ది. ఆ పైన బ్లాక్ ఉన్నదేమో మనకు మోటార్ సప్లైకి వెళ్తాయి. సో ఇవి వచ్చేసి మనకు కొన్ని యాక్సిలరీ స్విచ్కి వెళ్తాయి, కొన్ని కంట్రోల్స్కి వెళ్తాయి, టీఎన్సీ స్విచ్కి, కొన్ని ఇండికేషన్స్కి వెళ్తాయి మనకు స్టేటస్ తెలవడానికి. సో అవి మల్టిపుల్గా ఉంటాయి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇందులో కొన్ని 1-2 వాడగలుగుతాం. సో అట్లా వాడలేనప్పుడు దీని నుండి మల్టిప్లై చేసుకొని ఇక్కడ ఈ మల్టిప్లయర్లో ఉన్నాయి కదా, సో ఇక్కడ కొన్ని ఓపెన్ అయినప్పుడు ఇందులో కొన్ని ఓపెన్ అవుతాయి, క్లోజ్ అయినప్పుడు కొన్ని క్లోజ్ అవుతాయి. అట్లా డిజైన్ చేసుకొని మల్టిప్లై చేసుకొని వాడుకుంటాం. దానికి అందుకే ఆ యాక్సిలరీ స్విచ్ అందాం. ఇప్పుడు మనకి ఏదైతే ట్రిప్ కాయిల్ రావట్లేదో హెల్తీ, దాన్ని ఓపెన్ చేసి దాని రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ ప్రాపర్గా ఉండి రావట్లేదంటే సర్క్యూట్లో ప్రాబ్లం, లేదంటే కాయిల్ రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డ్రాయింగ్లో చూడొచ్చు TC1 అది ట్రిప్ కాయిల్ 1, ఇక్కడ TC2 ఉంది కదా ట్రిప్ కాయిల్ 2. మనం ఇక్కడ చూడొచ్చు K7, K36A, ఇక్కడ కూడా K36A, ఇక్కడ K7A కనిపిస్తుంది కదా. సో అటు సైడ్ ఆ ప్లేస్లలో ఉన్నాయి. K7, K36లో ఉన్నది ట్రిప్ కాయిల్ 1. సో K7A, K36Aలో ఉన్నది ట్రిప్ కాయిల్ 2. సో అవి ఇప్పుడు ఓపెన్ చేసి దాని రెసిస్టెన్స్ చెక్ చేస్తాను. సో మనం ట్రిప్ కాయిల్ టెర్మినల్స్ ఓపెన్ చేసుకున్నాం, చూద్దాం. సో రెండు ఓపెన్ చేసిన టెర్మినల్స్, వీటికి రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. కాయిల్ రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనం రిమూవ్ చేసిన ట్రిప్ కాయిల్ టెర్మినల్స్ దగ్గర రెసిస్టెన్స్ చెక్ చేద్దాము. సో 150-160 కిలో ఓమ్స్ వస్తుంది. సో కిలో ఓమ్స్ అంటే ఆల్మోస్ట్ ఇది ఓపెన్ సర్క్యూట్. మనకు నార్మల్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలో హెల్దీ కాయిల్ పైన చూసి ఒకసారి చెక్ చేద్దాం. సో ట్రిప్ కాయిల్స్ బయటకు తీయాలంటే ఇక్కడ ఒక 2 బోల్ట్స్ ఓపెన్ చేయాలి. ఒక క్లీట్ లోపల ఫిక్స్ చేసినాయి అవి. ఆ బోల్ట్ను
ఇక్కడ కనిపిస్తుంది ఈ బోర్డు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు హెల్దీగా ఉన్న ట్రిప్ కాయిల్ సెట్. సో దీనిలో రేటింగ్స్ కూడా ఇచ్చాడు. చూడండి, కాయిల్ నెంబర్ ఇచ్చిండు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చిండు 185 టు అరౌండ్ 249 volts డీసీ సప్లై చేయాలి. సో రెసిస్టెన్స్ వాల్యూ అక్కడ కనిపించట్లేదు, ఇక్కడ చూస్తే అరౌండ్ 671 అలా ఉంది. ఇది నార్మల్ టెంపరేచర్ దగ్గర. సో మీకు ఇది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే ఏం లేదు, ఇది వచ్చేసి ఈ లోపల వచ్చేసి కాయిల్ ఉంటుంది. కాయిల్ అంటే సాల్నాయిల్ లాగా ఒక వైండింగ్ చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే డీసీ సప్లై ఇస్తామో దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి దీనిలో ఒక ప్లంజర్ ఉంటుంది. చూడండి, ప్లంజరు కిందికి పైకి అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు డీసీ పల్స్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కాయిల్స్లో ఉన్న ప్లంజర్ అనేది ఇలా పుష్ అవుతుంది పైన. సో పుష్ అయ్యి దీన్ని పైనకి నెట్టేస్తాయి. సో మళ్ళీ డీసీ సప్లై పల్స్ పోగానే ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ యాక్షనే జరుగుతుంది. మన జస్ట్ ట్రిప్ ఫాల్ట్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మన హ్యాండ్ టీఎన్సీ స్విచ్తో పల్స్ ఇచ్చినప్పుడు కానీ ఈ యాక్షన్ జరుగుతుంది ట్రిప్ కాయిల్లో. మనకు ఇక్కడ మీరు క్లోజింగ్ కాయిల్ చూడొచ్చు. సో క్లోజింగ్ కాయిల్ అనేది సింగిల్గానే ఉంటుంది. ఎందుకంటే ట్రిప్ కాయిల్స్ రెండు ఎందుకు పెడతామంటే మనకు ప్రొటెక్షన్ చాలా హెల్దీగా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి కాబట్టి. సో ఒక కాయిల్ పైన ఇంకొకటి యాక్టివ్లో ఉంటుంది. అదే క్లోజ్ కాయిల్ ఒకటి పైన మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లా చూడండి, ప్లంజరు మనం సప్లై ఇచ్చినప్పుడు ఇట్లా పైకి వస్తుంది. ఈ యాక్షన్ కోసమే క్లోజ్ కాయిల్ క్లోజ్ అవ్వడానికి. సో ఇది మనం డ్యామేజ్ అయిన సెట్ రిమూవ్ చేసింది దానిలో నుండి. సో మీరు చూడవచ్చు క్లియర్గా, ఇదంతా బర్న్ అయింది, ఇక్కడ బ్లాక్ అయిపోయింది చూడండి. అందుకే ఇదంతా రెసిస్టెన్స్ చాలా హెవీగా వచ్చేసింది. బట్ ఇది హెల్దీగానే ఉంది. సో దీన్ని ఒక పీస్ని తీయరాలేదు ఇందులో నుండి, అందుకే ఇంకొక సెట్ ఫిక్స్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, మీకు రెసిస్టెన్స్ డిఫరెన్స్ చూపిస్తాయి రెండిట్లలో. సో ఫస్ట్ హెల్దీగా ఉన్న కాయిల్ రెసిస్టెన్స్ చూద్దాం. ఇది 0.672 కిలో ఓమ్స్, అంటే అరౌండ్ 672 ఓమ్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఈ కాయిల్ ఇది హెల్దీగా ఉంది. సో ఇంకొక కాయిల్ది చూడు, చూడండి, ఇది డ్యామేజ్ అయిన కాయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో దాని రెసిస్టెన్స్ వచ్చేసి 163 కిలో ఓమ్స్, అంటే అది 600 వస్తే ఇది అరౌండ్ 189 కిలో ఓమ్స్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ట్రిప్ సర్క్యూట్ 2 సూపర్విజన్ రిలే ఇది పడిపోయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెల్దీలో ఒకటే కాయిల్ వస్తుంది. ఇక్కడ ఆన్సైటర్లో ఎల్విటీసీ 1R2 ఫాల్టీ అని వస్తుంది. సో 2 ఫాల్టీ అని మనకు తెలిసిపోయింది. సో కాయిల్ తీసేసి రీప్లేస్ చేసినాము. ఇప్పుడు ఒకసారి రీసెట్ చేసి చూద్దాం. సో నేను అక్కడ కాయిల్స్ రీప్లేస్ చేసినాక కూడా ఇక్కడ రీసెట్ అవ్వట్లేదు యాక్సిలరీ రిలే, చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, ట్రిప్ సర్క్యూట్ 2 సూపర్విజన్ రిలే ఇది రీసెట్ అవ్వట్లేదు. నేను ఎంత రీసెట్ చేసినా మళ్ళీ ఫ్లాగ్ పడిపోతుంది. ఎందుకు నేను అక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిన బర్న్ అయిన ట్రిప్ కాయిల్ రీప్లేస్ చేసిన, అయినా ఇది పడుతుందంటే సర్క్యూట్లో ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది, అది చెక్ చేద్దాం. మనకు ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ట్రిప్ కాయిల్ బర్న్ అయ్యి ఓవర్ కరెంట్ తీసుకొని ఇక్కడ ఈ ఫ్యూజ్ కూడా పోయింది. సో మనకు అక్కడ ట్రిప్ కాయిల్స్ రీప్లేస్ చేసినాక ఇక్కడ రీసెట్ అవ్వలేదు. ఏంటా అని నేను సర్క్యూట్ ట్రబుల్ షూట్ చేసి చెక్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఫ్యూజ్ 22 అది LVCB-TC2 ట్రిప్ కాయిల్ 2ది ఫ్యూజ్ అనేది పోయింది. సో నేను ఫ్యూజ్ రీప్లేస్ చేయడానికి పంపించాను. సో అది మనం రీప్లేస్ చేసి చెక్ చేద్దాము రీసెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మనం ఈ 2 ఆంపియర్ ఫ్యూజ్ పెడుతున్నాము. సో ఫెయిల్ అయిన దాని ప్లేస్లో ఆల్రెడీ 2 ఆంపియర్స్ ఉండే, ఇది పెట్టేసి మనం చెక్ చేద్దాం ఒకసారి. సిఎన్ఆర్ ప్యానల్లో ఈ ట్రిప్ సర్క్యూట్ 2 ఫ్యూజ్ పోయింది కదా, అది రీప్లేస్ చేస్తున్నాము కొత్త ఫ్యూజ్తో పెట్టేసి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత మనం చెక్ చేద్దాం. ఓకే, సో మనకు ఫ్యూజ్ రీప్లేస్ చేయగానే ఇక్కడ బల్బు గ్లో అవుతుంది. ఇది కూడా మనం రీసెట్ చేద్దాము. సూపర్విజన్ రిలే ఓకే, రీసెట్ అయింది. ఆన్ సెటర్ కూడా రీసెట్ చేసుకుంది, పోయింది. సో
ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ట్రిప్ కాయిల్ కాలిపోవడం వల్ల హై కరెంట్స్ తీసుకుంది. ఫ్యూజ్ కూడా పోయింది. సో మనం ట్రిప్ కాయిల్ రీప్లేస్ చేసి ఇక్కడ ఫ్యూజ్ కూడా రీప్లేస్ చేసినాము. సో అంత హెల్దీ ఉంది. సో మనకి ఇందాక బ్రేకరు ఆన్ ఆఫ్ చేయడం నేను మీకు చూపించలేదు. ఒకసారి చూపిస్తాను. స్ప్రింగ్ ఛార్జ్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, బ్రేకర్ వచ్చేసి మనకు ఆఫ్ కండిషన్లో ఉంది పైన. సో ఆన్ అయితే రెడ్గా ఆన్ అని వస్తుంది. ఓకే, స్ప్రింగ్ ఛార్జ్ అయితే ఇక్కడ చూడండి, ఇది స్ప్రింగ్ ఛార్జ్ కండిషన్లో ఉంది. ఆఫ్ డిశ్చార్జ్ కండిషన్లో ఉంటే ఇది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ ఎందుకంటే మనకు బ్రేకర్ క్లోజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇమ్మీడియట్గా క్లోజ్. సో బ్రేకర్ క్లోజ్ చేస్తున్నాము. సో స్ప్రింగ్ అనేది డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు చూడండి క్లియర్గా. సో ఆ వైట్ బటన్ నొక్కు. అక్కడ యాక్చువల్ ఆటోమేటిక్గా అవుతుంది, నేనే ఆఫ్ పెట్టాను. సో మోటార్ స్ప్రింగ్ని పైకి లాగేసేసింది. సో స్ప్రింగ్ ఛార్జ్ అయిపోయింది. సో గైస్, ఇక్కడ మనం ప్రాబ్లమ్ రెక్టిఫై చేసాము. ఇలాంటి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. నేను ఈ వీడియోస్ అని ఎందుకు చేస్తున్నా అంటే, మనలాగే పూర్ పీపుల్ ఉంటారు చాలామంది. సో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి సబ్జెక్టు క్లియర్గా నేర్చుకోలేకుండా ఉండే వాళ్ళకి ఇది మనకు ప్రాక్టికల్గా రియల్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకి పక్కా షేర్ చేయండి.